నిషేధ జాబితాలో చేర్చిన సాగు భూముల్ని తొలగించాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కావేటిపాలెం రైతులు వేడుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుకు వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం పరిధిలో 200 మంది రైతులకు సంబంధించిన 480 ఎకరాల భూమిని 22A పరిధిలో అధికారులు చేర్చారు. అయితే రైతుల పొలాలకు కోదండరామస్వామి భూములకు సంబంధం లేదని రికార్డులు చెబుతున్నాయని అన్నదాతలు తెలిపారు. గ్రామంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. 1785 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం వరకు ఈ భూమి మీద క్రయ విక్రయాలు జరుగుతున్నవి. బ్యాంక్ రుణములు, అన్నదాత సుఖీభవ, కిసాన్ క్రెడిట్ కార్డులు అన్నీ మాకు లభిస్తూ ఉన్నాయి. మా భూముల్ని 2016 సంవత్సరంలో 22A1Cలో పెట్టించారు. కలెక్టర్ వారి ఆదేశాల మేరకు అప్పటి తహసీల్దార్ గారు మాకు రైతువారీ పట్ట 1B ఇచ్చారు. సార్ వెళ్ళిన తర్వాత వచ్చిన తహసీల్దార్ మళ్ళీ అప్రోచ్ అయితే 21లో మా భూములకి రైతువారీ పాస్బుక్ ఇచ్చారు. మాకు 1.5 ఎకరా భూమి ఉంది, మా నాయన ద్వారా సంక్రమించింది. కానీ దానికి ఇప్పుడు ఏంటంటే 22A వేసి 150 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ అవుతుంది. దాన్ని ఆపేశారు 2012లో. కానీ అక్కడి నుంచి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. పాస్బుక్లు ఏంటంటే కొంతవరకు ఇచ్చారు, ఇంకా కొన్ని ఆగిపోయినాయి. పైన కూడా దయచేసి దానికి పాస్బుక్లు ఇవ్వమని కోరుకుంటున్నాం.